అమ్మో అమ్మో, ఇదిగో ఈ బొమ్మలన్నీ నీకే. ఇదిగో. హాయ్. ఈ చాక్లెట్స్ కూడా నీకే, ఈ ఐస్ క్రీమ్ కూడా నీకే. ఏంటన్నా ఇవన్నీ తీసుకొచ్చావా? అవునమ్మా. హఠాత్తుగా ఇవన్నిటికీ డబ్బులకి ఎక్కడి నుంచి వచ్చాయిరా? ఎక్కడి నుంచి వస్తే ఏంటి నాన్న, ఇప్పుడు నేను కూడా మీ దృష్టిలో సంపాదిస్తున్నట్టే కదా. ఇప్పుడు నన్ను ఒక అసమర్థుడిలా లెక్క కట్టారు కదా. రాజీవ్, నిన్నెవ్వరూ ఎప్పుడూ చిన్న చూపు చూడలేదురా. ఎందుకు ఇలా చిల్లర మాటలు మాట్లాడుతున్నావు? ఇంతకీ ఆ డబ్బులు ఎలా వచ్చాయో చెప్పు. నాకు కూడా ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం రావడం ఓకే రాజీవ్, కానీ నెల తిరగకుండా ముందే ఇన్ని డబ్బులు ఎలా వచ్చాయి అని. అసలు మీ ప్రాబ్లం ఏంటి? ఉద్యోగం వచ్చే వరకు ఉద్యోగం రాలేదన్నారు, సంపాదన లేదన్నారు. ఇప్పుడు ఏదో విధంగా డబ్బు సంపాదించుకొస్తే ఎలా వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి అని గుచ్చిగుచ్చి అడుగుతున్నారు. రేయ్, అది గుచ్చి అడగటం కాదురా, తెలుసుకోవడం మా బాధ్యత, అందుకే అడుగుతున్నాం. నేను ఆలస్యంగా ఉద్యోగం సంపాదించినా అందరికన్నా మంచి ఉద్యోగమే సంపాదించాను. అక్కడ పని తక్కువ, మనీ ఎక్కువ. బట్ ఏ కంపెనీ అయినా నెల అయిపోయిన తర్వాత శాలరీ ఇస్తారు కదా అన్నయ్య. జాయిన్ అయిన రోజే అన్ని డబ్బులు నీకెవరిచ్చారు? అసలు ఏ కంపెనీలో జాయిన్ అయ్యావు? ఇదే ప్రశ్న నిన్ను కూడా అడిగాను. ఏ కంపెనీలో చేస్తున్నావని నువ్వు చెప్పావా? నువ్వు నా దగ్గర దాచలేదా? ఇప్పుడు నేను కూడా నీ దగ్గర చెప్పే అవసరం నాకు లేదు. చందమామ ఎంత బాగుందో చూడు అంటే అది ఆకాశంలో ఉంది కానీ మా ఇంటి పెరట్లో ఉందా అని బాధపడ్డాడంట వెనకటికొకడు. అలా ఉంది మీ వరస.